వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. ప్రతి పోటీ పరీక్షలో టెట్ కానీ సీటెట్ కానీ డిఎస్సి కానీ ఏ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ తీసుకున్నా, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తీసుకున్నా ఈ టాపిక్ సంబంధించిన ప్రశ్న రిపీట్ అవుతూ వస్తుంది. కనుక ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే బ్లూమ్స్ టాక్సానమీ అంటే ఏమిటి, కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్కి సంబంధించిన లక్ష్యాలు, జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, దానిలో ఉన్న లక్ష్యాల గురించి ఒక అవగాహన కలుగుతుంది. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విద్యార్థుల వైఖరులలో ఆశించిన ప్రవర్తన మార్పులను తేవడం విద్యా లక్ష్యం అని అంటే మనం ఏ రకమైన ప్రవర్తనలో ఆశించిన మార్పును తెచ్చే లక్ష్యం కలిగి ఉన్నట్లు. ఎప్పుడైనా ఈ పెడగాజీలో సైకాలజీలో ఈ టెక్నికల్ టర్మ్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. ఒక లేమెన్ వాడేటువంటి భాష, అవి తరగతి గదుల్లో చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ఈ గ్రాంధిక భాష అకాడమిక్ పుస్తకాలలో రాసిన భాషను మాత్రం ఉపయోగిస్తారు కాబట్టి వాటితో పరిచయం ఏర్పరచుకోండి. విద్యార్థుల వైఖరులలో ఆశించిన మార్పులను తేవడం విద్యా లక్ష్యం అని అంటే వైఖరులలో ఆశించిన మార్పులు. మనం ఏ రకమైన ప్రవర్తనలో ఆశించిన మార్పును తెచ్చే లక్ష్యం కలిగి ఉన్నట్లు. సంజ్ఞానాత్మక, మానసిక చలనాత్మక, 3 భావావేశ, 4 క్రియాత్మక. నిజానికి ఈ లక్ష్యాలు 3 రంగాలకు సంబంధించినవి. ఒకటి జ్ఞానాత్మక, ఇది హెడ్కి సంబంధించింది. 2 భావావేశ, ఇది హార్ట్కి సంబంధించింది. 3 మానసిక చలనాత్మక, ఇది హ్యాండ్కి సంబంధించింది. వీటిని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే కాగ్నేటివ్, భావవేశ అంటే అఫెక్టివ్, మానసిక చలనాత్మక రంగం అంటే మానసిక అంటే సైకో అంటే మైండ్కు సంబంధించింది. చలనాత్మక అంటే మోటార్, బాడీకి సంబంధించింది. సింపుల్, మైండ్కు బాడీకి సంబంధించిన లక్ష్యాలన్నీ దీంట్లో ఉంటాయి. కనుక ఇక్కడ ఉండేవి 3 రంగాలు కాబట్టి ఒకటి ఎలిమినేట్ చేసుకోవచ్చు. క్రియాత్మక రంగం అనేది లేదు. ఎప్పుడైనా డిఎస్సి పరీక్ష, టెట్ సీటెట్ పరీక్ష రాసేటప్పుడు, హెచ్డబ్ల్యూఓ పరీక్ష రాసేటప్పుడు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏ పోటీ పరీక్ష అయినా కూడా రాసేటప్పుడు మనకు సంబంధం లేని ఆప్షన్ను ఎలిమినేట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్, ఊహించి సమాధానం సరిచేయడానికి అవకాశం 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు 25% ఉంటుంది. ఈ 25% ఉంటుంది 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు. అదే ఒక ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటే 3 ఆప్షన్స్ ఉన్నప్పుడు గెస్సింగ్కు ప్రాబబిలిటీ 33.3% ఉంటుంది. ఒకవేళ ఇంకా బాగా ఆలోచించి ఇక్కడ అడిగింది వైఖరులు కదా, నైపుణ్యం కాదు కదా అని 2వ ఆప్షన్ కూడా నువ్వు ఎలిమినేట్ చేసుకుంటే ఇక్కడ సంజ్ఞానాత్మకన, భావావేశన, అప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ 50% ఉంటుంది. సో ఇక్కడ సంజ్ఞానాత్మక అని ఉంది, భావావేశ అని ఉంది. అడిగింది వైఖరి. వైఖరి అనేది హార్ట్కు సంబంధించిందా లేకుంటే బ్రెయిన్కి సంబంధించిందా? సో వైఖరి అనేది మన అభిప్రాయం, ఒపీనియన్. కనుక ఇది భావావేశ రంగానికి సంబంధించింది. అప్పుడు 100% ఆన్సర్ మీరు చేయగలుగుతారు. ఈ టెక్నిక్ మీరు ఫాలో కండి. ఎప్పుడైనా ఎలిమినేషన్ టెక్నిక్ అంటాం దీన్ని. కమ్ టు ద పాయింట్. If it is said that education aims to bring desired changes in the attitudes of the students, in which type of behavior are we aiming to bring desired changes? Option 1 cognitive, option 2 psychomotor, option 3 affective, option 4 cognitive. In fact, there are 3 domains: cognitive, affective and psychomotor domain. So eliminate cognitive. Attitudes are related to affective domain. Knowledge, understanding, application, analysis, synthesis, evaluation are related to cognitive. Receiving, responding, valuing, organization and characterization is related to psychomotor domain. And imitation, manipulation, precision, coordination and naturalization are related to psychomotor domain. So these are the Bloom's taxonomy related objectives.
And revised Bloom's taxonomy. Cognitive domain objectives are remembering, understanding, applying, analyzing, evaluation, and the last one is creating the knowledge. Come to the point. I will explain all these points. ఇక్కడ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే వైఖరులలో ఆశించిన మార్పులు భావవేశ రంగం. ఇదే ప్రశ్న మార్చి జ్ఞానం దేనికి సంబంధించిందంటే సంజ్ఞానాత్మక, అవగాహన దేనికి సంబంధించిందంటే సంజ్ఞానాత్మక, నైపుణ్యం దేనికి సంబంధించిందంటే మానసిక చలనాత్మక. కనుక ప్రతి పోటీ పరీక్షలో ఈ యొక్క బ్లూమ్స్ టాక్సానమీ పైన అభ్యసన రంగాలపైన బిట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ చిన్న ఎక్స్ప్లెనేషన్ మీరు వినడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు ఏ ప్రశ్నకైనా ఆన్సర్ చేస్తారు. చాలా జాగ్రత్తగా నోట్స్ దగ్గర పెట్టుకొని రాసుకుంటూ ఉండండి. బోధన లక్ష్యాలు, విద్యా లక్ష్యాలను 3 ప్రధానమైన రంగాలుగా వర్గీకరించడం జరిగింది విద్యావేత్తలు. చూడండి, మొదటిది జ్ఞానాత్మక రంగం. ఈ జ్ఞానాత్మక రంగాన్నే మనం కాగ్నిటివ్ డొమైన్ అంటాం మనం. రెండవది భావావేశ రంగం. ఈ భావావేశ రంగాన్ని మనం అఫెక్టివ్ డొమైన్ అంటాం. మూడవది మానసిక చలనాత్మక రంగం. ఈ మానసిక చలనాత్మక రంగాన్నే సైకోమోటర్ డొమైన్ అంటారు. ఈ పదాలు చూస్తూ మీరు నేర్పించడానికి నేను ట్రై చేస్తాను. చూడండి, జ్ఞానాత్మక రంగం అంటే జ్ఞానం. 2 భావవేశ రంగం, భావ ప్లస్ ఆవేశం. ఏ సంతో చెప్పండి మీరు. భావకు వచ్చే ఆవేశం ఎమోషన్స్కి సంబంధించినవి, అది అఫెక్టివ్ డొమైన్, భావవేశ రంగం. మానసిక చలనాత్మక, మోటార్ అంటే శరీరానికి సంబంధించింది, సైకో అంటే మైండ్కి సంబంధించింది. మానసిక అంటే మనసుకు సంబంధించింది, చలనం అంటే శరీరానికి సంబంధించింది, ఇది స్కిల్కి సంబంధించింది. కనుక ఈ టాపిక్ను మనం 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని నేర్చుకోవాలి. ఒక అంశం ఏంటంటే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, బోధనా లక్ష్యాలు. బోధనా లక్ష్యాల పరంగా ఈ 3 రంగాలు. బోధనా లక్ష్యాలను మనం ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అంటాం. ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ మొత్తం బోధనా లక్ష్యాలు 7. ఈ 7 ఆబ్జెక్టివ్స్ను 3 డొమైన్స్గా వర్గీకరించడం నేర్చుకోవాలి. మొదటిది ఇక్కడ జ్ఞానాత్మక రంగం తీసుకుంటే జ్ఞానము. జ్ఞానము అంటే నాలెడ్జ్, మీకు తెలుసు ఇంగ్లీష్లో. 2 అవగాహన. సో అవగాహన అంటే మీకు అండర్స్టాండింగ్ అని అర్థం చేసుకోండి. 3వది వినియోగం. వినియోగం అంటే అప్లికేషన్. సో ఈ 3 లక్ష్యాలు జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవే. బోధనా లక్ష్యాలను మనం దృష్టిలో పెట్టుకొని డిస్కస్ చేస్తున్నాం. జ్ఞానము, అవగాహన, వినియోగం హెడ్కి సంబంధించినవి. అదేవిధంగా భావవేశ రంగానికి సంబంధించినవి. ఈ భావవేశ రంగానికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ 3 ఉన్నాయి. ఒకటి వైఖరులు. వైఖరులు అంటే యాటిట్యూడ్స్. 2 అభిరుచులు. అభిరుచులు అంటే ఇంట్రెస్ట్. 3వది ప్రశంస అంటే అప్రిషియేషన్. సో ఈ 3 ఆబ్జెక్టివ్స్ భావవేశ రంగానికి సంబంధించినవి. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది. సో మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది ఒకటే స్కిల్, నైపుణ్యం. ముందుగా మీరు నేర్చుకోవాల్సినవి 7 బోధనా లక్ష్యాలను ఈ 3 రంగాలుగా వర్గీకరించుకోవాలి. అది పాయింట్ నెంబర్ 1. తర్వాత నేను విద్యా లక్ష్యాల గురించి చెప్తా. సో దిస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. బోధనా లక్ష్యాలు వేరే, విద్యా లక్ష్యాలు వేరే. సో విద్యా లక్ష్యాల పరంగా ఈ 3 రంగాలను మనం డిస్కస్ చేద్దాం. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఇవి మీకు మార్కెట్ మెటీరియల్లో చాలా డీటెయిల్గా రాయరు. ఏదో న్యూస్ పేపర్ చదువుకున్నట్లే ఉంటుంది కానీ మార్కెట్ మెటీరియల్ ఎప్పుడైనా
పెడగాజీ అర్థం కావాలంటే ఉపాధ్యాయుడు బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ పాయింట్స్ అనే నోట్స్లో రాసుకుంటే ఆ నోట్స్ చదివితే అంతో ఇంతో పెడగాజీ అర్థమవుతుంది. అంతేగాని న్యూస్ పేపర్ రైటింగ్ మాదిరి ఉంటే మార్కెట్ బుక్స్ చదివితే మీకు అంత పెద్దగా అవగాహన కాదు పెడగాజీ. అది గతంలో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒకవేళ నా మాట విశ్వసించకపోతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. మార్కెట్ మెటీరియల్కు క్లాస్ నోట్స్కు మధ్య ఉండే డిఫరెన్స్. కమ్ టు ద పాయింట్. బోధనా లక్ష్యాలు 7 అని చెప్పుకున్నాం. ఈ 3 రంగాలకు సంబంధించి ఆ 7 లక్ష్యాలను కోరిలేట్ చేయండి. చూడండి, ఇన్ జనరల్గా ఈ అభ్యసన రంగాలు అనేవి 3: జ్ఞానాత్మక రంగం, భావవేశ రంగం, అఫెక్టివ్ డొమైన్, మానసిక చలనాత్మక రంగం. ఈ 3 రంగాలకు సంబంధించి 7 బోధన లక్ష్యాలను అడగడం జరుగుతుంది. ఇందాక అడిగిన ప్రశ్నలు కూడా వైఖరులు దేనికి సంబంధించి అని అడిగారు, అది భావవేశ రంగం. అదేవిధంగా ఈసారి జ్ఞానం దేనికి సంబంధించింది, అవగాహన దేనికి సంబంధించింది, వినియోగం దేనికి సంబంధించింది అని అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చెప్పాలి, జ్ఞానాత్మక రంగం. అదేవిధంగా వైఖరులు, అభిరుచులు, ప్రశంస ఏ రంగానికి సంబంధించినవి అంటే భావవేశ రంగం. నైపుణ్యం చాలా ఈజీ, నైపుణ్యం దేనికి సంబంధించింది అంటే మానసిక చలనాత్మక రంగం. ఒక చిన్న షార్ట్ కట్ చెప్తున్నా, గుర్తుంచుకోండి. హెడ్కి సంబంధించింది కాగ్నిటివ్ డొమైన్, జ్ఞానం నాలెడ్జ్, అవగాహన అండర్స్టాండింగ్, అప్లికేషన్ అంటే వినియోగం. చూడండి, స్మృతికి సంబంధించింది జ్ఞానం. సో స్మృతి ప్లస్ ఆలోచన అవగాహన, స్మృతి ప్లస్ ఆలోచన సమస్య పరిష్కారం అనేది వినియోగం. సో మెమరీ ఈజ్ రిలేటెడ్ టు నాలెడ్జ్, మెమరీ ప్లస్ థింకింగ్ ఈజ్ అండర్స్టాండింగ్, మెమరీ ప్లస్ థింకింగ్ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ అప్లికేషన్. సో దిస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు కాగ్నిటివ్ డొమైన్. కనుక జ్ఞానము, అవగాహన, వినియోగం అనేవి హెడ్కి సంబంధించినవి. సో ఈ బ్రెయిన్ ఫంక్షన్స్ ఇవి మెదడు చేసేటువంటి ప్రక్రియలు. అయితే వైఖరులు అంటే అభిప్రాయాలు, అభిరుచులు అంటే ఒక అంశం పట్ల చూపించేటువంటి ఏకాగ్రత, ప్రశంస అంటే మనం ఒకటి నచ్చిన అంశాన్ని, ఒక అందమైన అంశాన్ని, ఒక శాస్త్రజ్ఞుడి యొక్క గొప్పతనాన్ని, ఫ్రీడమ్ ఫైటర్ యొక్క మూర్తిమత్వ లక్షణాలను అభినందించడం అనేది, అప్రిసియేషన్ అనేది భావవేశ రంగానికి సంబంధించినవి, ఎమోషన్స్కి సంబంధించినవి. ఈ అభిరుచులు కానీ, వైఖరులు కానీ, ప్రశంస కానీ. సో ఇవన్నీ కూడా భావవేశ రంగానికి సంబంధించింది. సో ఇది హార్ట్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. హెడ్కి సంబంధించింది కాగ్నిటివ్ డొమైన్, హార్ట్కి సంబంధించింది అఫెక్టివ్ డొమైన్, హ్యాండ్కి సంబంధించింది. ఎప్పుడైనా మీరు పెన్సిల్ లేక పెన్ పట్టుకొని బబ్లింగ్ చేసేటప్పుడు, రాసేటప్పుడు అది స్కిల్, రైటింగ్ అనేది ఒక స్కిల్ అనుకోండి, సింపుల్. స్కిల్ దేనికి సంబంధించిందంటే మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవి. సో ఇప్పుడు మీకు ఒక అవగాహన ఏర్పడింది. 7 ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ను 3 డొమైన్స్గా వర్గీకరించడం. అయితే ఇంతటితో అయిపోలేదు ఈ టాపిక్. విద్యా లక్ష్యాలు, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. మీకు తెలుసు 1948లో బోస్టన్ నగరంలో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వారు విద్యా లక్ష్యాలు, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ను వర్గీకరించాలని తీర్మానించారు. ఎందుకంటే ఎయిమ్స్ ఆధారంగా బోధించడం వల్ల ఉపాధ్యాయుడికి బాధ్యత లేదని. 1956లో అమెరికా దేశానికి చెందిన బెంజమిన్ ఎస్ బ్లూమ్, చూడండి ఇక్కడ బెంజమిన్ ఎస్ బ్లూమ్ ఒక పుస్తకాన్ని రాస్తాడు, టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. సో బెంజమిన్ ఎస్ బ్లూమ్ ఈయన రాసిన బుక్ పేరే టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. టాక్సానమీ అంటే మీకు తెలుసు సైన్సెస్లో మొక్కలు, జంతువులు, వాటి లక్షణాలను బట్టి వర్గీకరించేటువంటి శాస్త్రం టాక్సానమీ. అలాగే ఈ సైకాలజీలో ఉండే ప్రవర్తన మార్పుల ఆధారంగా ఆ లక్ష్యాలు ఏ అభ్యసన రంగానికి సంబంధించినవి అని వర్గీకరించేటువంటి ఒక బుకే టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఇందాక మనం చెప్పుకున్నవి బోధనా లక్ష్యాలు. బోధనా లక్ష్యాలు అంటే మన విద్యా లక్ష్యాల ఆధారంగా రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూరు వారు మన భారతీయ పరిస్థితులకు అనుగుణంగా వర్గీకరించినవి ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. అయితే దీనికి ఆధారం ఏంటంటే విద్యా లక్ష్యాలు. సో ఈ విద్యా లక్ష్యాలను వర్గీకరించిన విద్యావేత్త ఎవరంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్. ఆయన రాసిన బుక్ పేరు ఏం పేరంటే టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఇందులో విద్యా లక్ష్యాల గురించి డిస్కస్ చేయాలి. ఈ విద్యా లక్ష్యాలను కూడా ఈ 3 రంగాలకు సంబంధించినవి. చాలా జాగ్రత్తగా వినండి. బోధన లక్ష్యాలు ఈ 3 రంగాలకు సంబంధించినవి, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ విద్యా లక్ష్యాలు కూడా ఈ 3 రంగాలకు సంబంధించినవి. ఈ విద్యా లక్ష్యాలలో మొదటిది జ్ఞానాత్మక రంగం తీసుకుంటే జ్ఞానము, అవగాహన,
వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. సో ఈ 6 లక్ష్యాలు విద్యా లక్ష్యాలు జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి, హెడ్కి సంబంధించినవి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ జ్ఞానం, నాలెడ్జ్, అవగాహన, కాంప్రహెన్షన్, వినియోగం, అప్లికేషన్, విశ్లేషణ, అనాలిసిస్, సంశ్లేషణ, సింథసిస్, మూల్యాంకనం, ఇవాల్యుయేషన్. గుర్తుపెట్టుకోండి. తర్వాత భావవేశ రంగానికి సంబంధించినవి. ఈ భావవేశ రంగానికి సంబంధించిన విద్యా లక్ష్యాలు తీసుకుంటే గ్రహించడము, ఈ గ్రహించడం ఆధారంగా ప్రతిస్పందించడము, విలువగట్టడము, వ్యవస్థాపన, శీలస్థాపన. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ 5 విద్యా లక్ష్యాలు ఈ భావవేశ రంగానికి సంబంధించినవి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ గ్రహించడం, రిసీవింగ్, ప్రతిస్పందించడం, రెస్పాండింగ్, విలువ కట్టడం, వాల్యూయింగ్, వ్యవస్థాపన, ఆర్గనైజేషన్, శీలస్థాపన, క్యారెక్టరైజేషన్. సో దీస్ ఆబ్జెక్టివ్స్ ఆర్ రిలేటెడ్ టు అఫెక్టివ్ డొమైన్. మనం చెప్పుకుంటున్నాం విద్యా లక్ష్యాలు, బ్లూమ్స్ విద్యా లక్ష్యాల ప్రకారం మరి 3 అభ్యసన రంగాలకు సంబంధించి మనం సహసంబంధం ఏర్పరుస్తున్నాం. ఏ విద్యా లక్ష్యాలు ఏ రంగానికి సంబంధించినవని. అదేవిధంగా మానసిక చలనాత్మక రంగం. ఈ మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలు, ఈ మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను రాసేటప్పుడు ఒకసారి గుర్తుకు పెట్టుకోండి. మీరు స్కూటీ నేర్చుకునేటప్పుడు, మోటార్ సైకిల్ నేర్చుకునేటప్పుడు మొదటిది ఆ మోటార్ సైకిల్ నడిపే వారిని అనుకరిస్తారు, అనుకరణ, ఇమిటేషన్. తర్వాత కొద్ది రోజుల తర్వాత మోటార్ సైకిల్, స్కూటీ మీరు నడపడానికి ట్రై చేస్తారు, హస్తలాఘవం, మ్యానిపులేషన్. తర్వాత ఈ మోటార్ సైకిల్, స్కూటీ నడిపేటప్పుడు ఏదైనా ఒక కృత్యాన్ని పర్ఫెక్ట్గా చేస్తారు, దాన్ని మనం సునిశ్చితత్వం అంటాం, ప్రిసిషన్. సో స్కూటీ, మోటార్ సైకిల్ నడిపేటప్పుడు వేరు పనులు, క్లచ్ పట్టుకోవడం, యాక్సిలేటర్ రైజ్ చేయడం, బ్రేక్స్ వేయడం, ఐకి హ్యాండ్కు, హ్యాండ్కు లెగ్కు, లెగ్కు హ్యాండ్కు మధ్య వేరు నైపుణ్యాల మధ్య కోఆర్డినేషన్ ఏర్పాటు చేయడం. సో నెక్స్ట్ సమన్వయం. ఈ సమన్వయాన్ని మనం కోఆర్డినేషన్ అంటాం. ఇంగ్లీష్లో ఇంకొక పదం కూడా ఉంది, ఆర్టికులేషన్. ఈ విధంగా అనుకరణ, అనుకరించినటువంటి ఒక నైపుణ్యాన్ని ఉపయోగించడం, హస్తలాఘవం. ఇక్కడ బాడీ మాత్రమే పనిచేస్తుంది, బాడీ మైండ్ ఇక్కడ పనిచేస్తుంది సునిశ్చితత్వంలో, ప్రిసిషన్లో. సో ఈ విధంగా సమన్వయం చేసుకున్న తర్వాత అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం తర్వాత స్కూటీని తడబాటు లేకుండా చాలా సులభంగా, వేగంగా, ఖచ్చితంగా నడపగలిగితే దాన్ని మనం సహజీకరణం లేక స్వాభావీకరణం అంటాం. సహజీకరణం లేక స్వాభావీకరణం. సో దీన్నే మనం న్యాచురలైజేషన్ అంటాం. ఈ విధంగా సైకోమోటర్ డొమైన్లో 5 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు 5 + 5 10 + 6 16 ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, 3 లెర్నింగ్ డొమైన్స్, అభ్యసన రంగాలకు ఏ విధంగా సంబంధించినవో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చెప్పేటప్పుడు బోధనా లక్ష్యాలు, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, 7 ఆబ్జెక్టివ్స్, ఈ 3 అభ్యసన రంగాలకు సంబంధించి ఏ విధంగా సంబంధించినవో నేను చెప్పాను. ఈ వీడియో రిపీట్ చేసుకుంటూ నోట్స్ రాసుకొని మీరు వినండి. ఇంతటితో క్లాస్ అయిపోలేదు. అయితే 2001లో 2001లో ఆండర్సన్ క్రాత్హల్ ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరు ఏం పేరంటే ఏ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్మెంట్, ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. బుక్ పేరు చాలా పెద్దగా ఉంటుంది, నోట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి. టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్మెంట్, ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేటువంటి గ్రంథంలో ఆండర్సన్ క్రాత్హల్ అనేటువంటి విద్యావేత్తలు
ఈ బ్లూమ్స్ టాక్సానమీలో కాగ్నిటివ్ డొమైన్లో ఉన్న ఈ 6 లక్ష్యాలను మార్చడం జరిగింది. ఈ మార్చడంలో 3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, సో ఈ యొక్క నౌన్స్ రూపంలో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ను వెర్బ్స్ రూపంలో మార్చారు. బిహేవియరల్ ఆబ్జెక్ట్స్గా ఉండేటువంటి ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ను కన్స్ట్రక్టివిజం ఆధారంగా మార్చడం జరిగింది. తర్వాత ఎంఫసిస్, ఇక్కడ మూల్యాంకనం కాకుండా క్రియేటింగ్ ద నాలెడ్జ్కి, రిసీవింగ్ నాలెడ్జ్ కన్నా క్రియేటింగ్ ద నాలెడ్జ్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. వాటిని ఒకసారి బ్రీఫ్గా నేను చెప్తాను, రాసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ జ్ఞానం ఏమన్నారంటే గుర్తుకు తెచ్చుకోవడం అన్నారు, రిమెంబరింగ్. ఆండర్సన్ క్రాత్హల్ మోడల్ చెప్తున్నా, జ్ఞానమును గుర్తుకు తెచ్చుకోవడం రిమెంబరింగ్, అవగాహనను అవగాహన చేసుకోవడం అండర్స్టాండింగ్, వినియోగమును వినియోగించడం అప్లయింగ్, విశ్లేషణను విశ్లేషించడం అనలైజింగ్. ఈ సంశ్లేషణ అనే పదాన్ని తీసివేసి మూల్యాంకనం ఇవాల్యుయేటింగ్. చూడండి, ఇక్కడ బ్లూమ్స్ టాక్సానమీలో ఉన్న సింథసిస్ సంశ్లేషణ తీసివేయడం జరిగింది ఆండర్సన్ క్రాత్హల్. సో మూల్యాంకనం ఇవాల్యుయేటింగ్. సో ద హైయెస్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ క్రియేటింగ్, సృష్టించడం. మళ్ళీ చెప్తున్న ఆండర్సన్ క్రాత్హల్కి సంబంధించి బ్లూమ్స్ విద్యా లక్ష్యాలలో ఉన్న జ్ఞానమును మీరు జ్ఞప్తికి తెచ్చుకోవడం రిమెంబరింగ్ అని చెప్పారు. అవగాహన, కాంప్రహెన్షన్ వీళ్ళు ఏమన్నారంటే అవగాహన చేసుకోవడం అండర్స్టాండింగ్. ఆండర్సన్ క్రాత్హల్ మోడల్లో వినియోగం అప్లికేషన్ ఏమైందంటే అప్లయింగ్, విశ్లేషణ అనలైజ్ ఏమైందంటే అనలైజింగ్ విశ్లేషించడం, సంశ్లేషణ అనే పదాన్ని తీసివేశారు, దాని ప్లేస్లో మూల్యాంకనం తెచ్చారు, మూల్యాంకనం చేయడం ఇవాల్యుయేటింగ్. మరి 6 లక్ష్యాలలో ఒకటి తక్కువైంది కదా, ఆ కొత్త పదమే సృష్టించడం, క్రియేటింగ్. క్రియేటివిటీ కాదు, సృష్టించడం, క్రియేటింగ్. ఇవి రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించిన ఆబ్జెక్టివ్స్. సో ఈ కాగ్నిటివ్ డొమైన్లో జ్ఞానాత్మక రంగంలో పాత లక్ష్యాలు 6, కొత్త లక్ష్యాలు 6, 12. భావవేశ రంగంలో ఉండి ఒక 5 లక్ష్యాలు 17, 17. ఆ తర్వాత మానసిక చలనాత్మక రంగంలో ఉన్నటువంటి 5 లక్ష్యాలు 22. ఈ 22 ఆబ్జెక్టివ్స్ ఈ 3 రంగాలకు ఏ విధంగా సంబంధించినవో తెలుసుకోవాలి. తర్వాత ఈ 22 ఆబ్జెక్టివ్స్ యొక్క అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ తెలుసుకోవాలి. మొదట వచ్చే లక్ష్యం ఏంటి, చివరిలో వచ్చే లక్ష్యం ఏంటి. సో ఈ ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం తెలుసుకుంటే తప్పనిసరిగా అది డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, సీటెట్ కావచ్చు, ఒక మార్కు వస్తుంది. అదేవిధంగా ఈ బోధనా లక్ష్యాలు, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ సంబంధించి ఈ 7 లక్ష్యాలను కూడా ఈ 3 అభ్యసన రంగాలకు మీరు కోరిలేట్ చేసుకొని నేర్చుకుంటే తప్పనిసరిగా ఒక మార్కు సాధించేటువంటి అవకాశం ఉంది. పెడగాజీ అంత సులభంగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. మెథడ్ లేజీగా ఉంటే మెథడాలజీ అర్థం కాదు. డిఎడ్ కాలేజీకి రెగ్యులర్గా పోయిన వాళ్ళే కొన్ని సందర్భాలలో వీటిని అవగాహన చేసుకోలేరు. ఇవన్నీ మీరు ఒక సిస్టమేటిక్గా నేర్చుకోవాలంటే, ఒక ఆర్డర్లో నేర్చుకోవాలంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. ఏదో మార్కెట్ మెటీరియల్ తీసుకొని చదివితే జీకే, కరెంట్ అఫైర్స్ అర్థమవుతుంది, కానీ ఈ సైకాలజీ, పెడగాజీ, ఎడ్యుకేషన్ అర్థం కాదు. ఒక ఆర్డర్లో మీరు నేర్చుకోవాలంటే వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఎమిలీ అకాడమీ ఆధారంగా మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో స్టోర్ ఫోల్డర్లో ఈ పెడగాజీకి సంబంధించి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ఉన్నాయి. అవి విని ప్రతి క్లాస్ ఈ విధంగా నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదివి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా మీరు మంచి మార్కులు పెడగాజీలో సాధిస్తారు. టీచర్ జాబ్ కూడా సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటువంటి ప్రామాణికమైన క్లాసెస్ కోసం వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో కూడా పెడగాజీ పైన, సైకాలజీ పైన, తర్వాత ఎడ్యుకేషన్ పైన చాలా క్లాసెస్ నేను చెప్పి అప్లోడ్ చేశాను. అవి కూడా చూడండి మీరు వీలైతే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అర్థం కాకపోతే పదే పదే వీడియో రిపీట్ చేసుకుంటూ వినండి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.